టాపిక్ 100% అంత పర్ఫెక్ట్ కాదండి. ఫిట్ కానీ వేస్ట్ అండి. ఫస్ట్ మనం పర్ఫెక్ట్ చేసుకోవాలి. దీని తర్వాత ఏదైనా మన డ్రైవర్ అండి అనిల్ అండి. అనిల్ ఇక్కడ కన్నడ అండి. హాయ్. ఇక్కడ రాజు గారు అండి. ఇది విజయవాడ లాస్ట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్. మనకి ఈ బ్రిడ్జ్ ఎక్కడ పోతుంది ఏం తెలియదు కానీ తర్వాత మీకు నెక్స్ట్ చూస్తాము. చూసి మళ్ళీ మీకు చెప్తాము. మంగళగిరి విజయవాడ తెనాలి హైవే అండి ఈ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అంటే మంగళగిరి తెనాలి హైవే. ఈ బ్రిడ్జ్ ఇదే లాస్ట్ అండి విజయవాడ. దీని తర్వాత మనకి విజయవాడ వచ్చేస్తుంది. చేసినా కదా. ఈ వాటర్ చూస్తున్నారా, ఇది విజయవాడ నుంచి మనకి చెన్నైకి పోయే వాటర్ అండి. ఇది మనకి కృష్ణానది రివర్ అండి. ఇది మనకి ఫస్ట్ విజయవాడకి సెంటర్స్ లో మెయిన్ చూడాల్సిన నది పుణ్యక్షేత్రము ఇదే నది. ఈ పిచ్చి ఇంచుమించు 1 కిలోమీటర్ పైన ఉంటుంది. మన డ్రైవర్ అనిల్ గారు బాగా నడుపుతున్నారు. చాలా ఫ్రెష్గా ఉన్నాడు. మిల్కీ బాయ్. అవునా బస్ స్టాండ్ మిస్టర్ రైల్వే స్టేషన్ వస్తుంది. ఇది మన బస్ స్టాండ్, విజయవాడ బస్ స్టాండ్. దీనికన్నా పెద్ద బస్ స్టాండ్ చెన్నైలో కట్టారు. మళ్ళీ లోపల సినిమా థియేటర్ ఉన్నాయి. థియేటర్ లోపల బస్ స్టాండ్ బ్రిడ్జ్ ఒకటే కలగడ బ్రిడ్జ్. ఇది ఎప్పుడో మార్చాలనుకుంటున్నారు. మెయిన్ బ్రిడ్జ్ చెన్నైకి వెళ్ళేది. చెన్నై బ్రిడ్జ్ కదా. వాటర్ లేనా? వాటర్ కూడా అదేనా? వాటర్ అక్కడ చాలా చూపెట్టారు కదా. కానీ బాడీ వైట్గా అయిపోతుంది. అమ్మవారి గుడి కనపడుతుంది. అదే గుడి అమ్మవారి దగ్గర అమ్మవారి గుడి కాదు. మనం పిచ్చిపోయిపోతే మనం వెళ్ళలేం. కింది పోవాలి ఏప్రిల్ పోవాలి. బ్రిడ్జ్ ఎక్కితే మనం రాలేం. ఇబ్రాహీంపట్నం 18 కిలోమీటర్లు. కింద పార్కింగ్ ఉంది. ఏడపాటు ఉంది. అయిపోయింది. బోట్లు కూడా పెట్టారు. కొండ మొత్తం జూమ్ చేయాలి. అది శివాలయం. అది పాత రూట్. అదే మధ్యన అదే పాత రూట్ అది ఉంది కదా. కృష్ణా బ్యారేజీ. గుడి సంబంధించిన కృష్ణా బ్యారేజ్. ప్రకాశం బ్యారేజ్. కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్. నైట్ లో ఉంటే బాగుంటుంది. లైట్ అన్ని ఇక్కడ ఉంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం పోవాల్సింది లెఫ్ట్ పోవాలి. అన్ని రైట్కి పోతున్నాయి. లెఫ్ట్కి పోలేదు. అది మార్కెట్కి వెళ్తుంది. మనకు అవసరం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. బండి పక్క పార్కింగ్ పెట్టేసి పైకి వెహికల్ పోతారు అనుకుంటున్నా. పైకి వెహికల్ పోతుంది. అంటే కింద స్నానం ఇలా చేసుకోవాలి. బండి పార్కింగ్ పెట్టుకోవాలి. అది పెట్టుకోవచ్చు.
కింద నుంచే నడుచుకోవాలి, మాకు బస్సు పోతుంది కదా సార్. పార్కింగ్ సార్. పోయిసారి ఫస్ట్ ఇదే రోడ్ దానికి జాలీలు కట్టారు. అది పడిందా? ఆ కొండ పడిపోయిందా? అదన్నీ కట్టారు ఇప్పుడు. నేను ఉన్నప్పుడే కట్టారు. ఇది ఇక్కడ ప్రమాదం జరిగింది. జాలి కట్టారు దీనికి. బస్సు వస్తుంది. వీడికి బస్సు వస్తుందా? ఎంత ఫుల్గా ఉన్నాయి? కొండ కింద అక్కడ కాదు, అక్కడ హోటల్ ఉండేది ఆ ఏరియా. హోటల్ అక్కడ ఉంది చూడు. ఎవరు బోటింగ్ కూడా చేస్తున్నారు కూడా. ఆయన దర్శనం చేసుకుంటా. రాజీ ఇట్లా ఇది ఎట్లా రాజీ ఇది ఎక్కడ ఇది కిందకి వచ్చేదా అదే తీసిన అలా తీసుకున్నా అలా మెల్లగా శివాలయం అది శివాలయము అది శివాలయం అది శివాలయం టెంపుల్ శివాలయం టెంపుల్ నుంచా ఇట్లానా
ఇది బస్ రోడ్డా? అదే గోపురం కింద నుంచి వెళ్ళాలా? ఆంజనేయ స్వామి ఇట్లయినా పోవచ్చా? మరి ఇట్లా పోవచ్చు కదా రంగా. కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ మొత్తం ప్రకాశం బ్యారేజా? చూడా గేట్లో మనకి ఆ గేట్లో వచ్చే మొత్తం వాటర్ అంతా ఫ్లో మొత్తం ఫ్లో అయిపోతుంది. ఫాగ్ ఇంకా పోలే కదా? మంచి ఇక్కడే పానగరాజు స్వామి గుడి ఆ కొండ ఉంది కదా, ఆ కొండ కింద మంగళగిరి పానగ పోతూనే ఉంటారు. అదే ఎప్పుడు వెళ్తాండి కొట్టండి. అవునా? ఏంది ఆనకాల స్వామి గంటకు కొట్టది. పెడతాను. బస్సు ఫ్రీ బస్ ఉంది, అమౌంట్ కూడా ఉంది. ఇది వరకైతే ఫ్రీ బస్సు మన ఘాట్ చూడు. రాజీ